హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. నేను ఈరోజు ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చానండి. ఇంతకుముందు కూడా కొన్ని స్టోరీస్ చెప్పానండి. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి, వినని వాళ్ళు ఉంటే తప్పకుండా వినండి. విని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ అందరి కామెంట్స్ కోసం ఎదురు చూస్తున్నానండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఏం కావాలి ఏంటి అనేది కూడా మీరు కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి మంచిగా చేయడానికి ట్రై చేస్తానండి. అంతేకాకుండా కొన్ని రోజులు వీడియోస్ నేను చేయలేనండి, ఎందుకంటే మా తమ్ముడిది మ్యారేజ్ ఉంది కాబట్టి నేను చేయగలిగినన్ని రోజులు చేస్తానండి. కొన్ని రోజులు మాత్రం మధ్యలో బ్రేక్ వస్తుంది. మళ్ళీ తప్పకుండా మంచి మంచి వీడియోస్తో కొత్తగా నేను మీ ముందుకు వస్తానండి. ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం. కథ పేరు వచ్చేసరికి కాకి అందం. ఓ అడవి పక్క పల్లెలో కాకి ఒకటి ఉండేది. అది అక్కడి మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగి వచ్చేది. ఒకసారి అడవిలోని కొలనులో హంసని చూసి, తెల్లగా ఎంత అందంగా ఉంది హంస, దీనంత సంతోషంగా మరే పక్షి ఉండదు, నేను ఉన్నాను ఎందుకు అనుకునేది. ఓసారి హంస దగ్గర ఆ మాటే అంది. నేను అలానే అనుకుని గర్వపడేదాన్ని. కానీ చిలుకను చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంత బాగుంటుందో కదా చిలుక అంది హంస. అప్పుడు కాకి చిలుక దగ్గరికి వెళ్ళి హంస అన్న మాటల్ని చెప్పింది. అవును, హంస చెప్పినట్లు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని. కానీ నెమలిని చూశాక అందం అంటే దానిదే అనిపించింది. నాకు 2 రంగులే ఉన్నాయి, నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక కాస్త అసూయగా. వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకునింది కాకి. అడవంతా తిరిగింది, కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు. ఒకసారి అది దగ్గర ఊర్లోని జూలో నెమలిని చూసింది. దాని వద్దకెళ్ళి, పక్షులన్నింటిలో అందం అంటే నీదే, మనుష్యులకు నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ పొగడ్తల్లో ముంచెత్తింది. కాకి చెప్పేదంతా విన్న నెమలి దీనంగా మొహం పెట్టి, నా అందం వల్లనే ఇక్కడ బందీ అయ్యాను. అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్ళకి భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది. చివరికి వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను. ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛ మరొకటి లేదు కదా అనిపిస్తుంది. ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు, ఒక్క మీ కాకుల్ని తప్ప. నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది. ఆ మాటలు విన్న కాకి అప్పటి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ప్రతి ఒక్క కామెంట్ని నేను చదువుతానండి. నాకు కుదిరినప్పుడల్లా నేను చూసుకొని తప్పకుండా వీడియోస్ చేస్తానండి. కొన్ని రోజులు మాత్రం నేను చేయలేకపోతానండి. తప్పకుండా నా ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్స్.